అర్వమాల, క్రిస్టియన్స్ మాల, తూర్పు మాల, పడమట మాల, పరదేశీ మాల, దాసరి మాల, ఇన్ని మాలలు ఉన్నాయి మా దాంట్లో, 16 మాలల దాకా. నువ్వు ఏ మాలలకు ఇస్తావు? నువ్వు ఏ మాలల మీద పోరాటం చేస్తున్నారు మీరు? మా ఉద్యమం ఏంటిది? మా పని ఏంటిది? మాకు ఉద్యోగాలు లేక కూలి పనులకు వెళ్తున్నాం, పొలం పనులకు వెళ్తున్నాం. బుక్కెడి పొట్ట కోసం, భార్య పిల్లల్ని బతికించుకోదాని కోసము ట్రాక్టర్ డ్రైవర్గా, ఆటో డ్రైవర్గా, లారీ డ్రైవర్గా, ఆఖరికి కూలి పనికి తాపి మేస్త్రిగా, ఇంకా సావులకు బొందలు అవ్వడం మేమే, కర్రలు పేర్చడం మేమే. ఉద్యోగాలు లేక ఈ రోజున తునికాకు కోసినందుకు అడవిలోకి పాము కాటలకు ఎంతో మంది బలయ్యారు. ఇవన్నీ మేము చేస్తలేమా? మాకు ఎక్కడ కల్పించారు ప్రభుత్వాలు? మాకు ఎక్కడ రిజర్వేషన్ కల్పించారు? మాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎక్కడిచ్చారు? మాకు ఉండేందుకు ఇల్లు లేదు, ఉండేందుకు పొలం లేదు, మాకు ఉండేందుకు నివసించేందుకు మాకు ఏమీ లేదు. మాది ఊరవతల. మాల బంజర్ అయితేంది, మాల గుడాలైతేంది, మాల ఊరైతేంది, ఎన్ని ఊర్లున్నాయి ఊరు గ్రామం అవతల. మాకు గుళ్ళలకు దర్శనానికి కూడా రానియరు. మేము ఒకళ్ళ గుళ్ళకి పోయి పోషమ్మని చేసుకోవడానికి, ఒక గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కొడడానికి వెళ్తే గుడి గడుగే రోజులు, మమ్మల్ని వచ్చి ఎలా ఇచ్చినట్టు గుడి గడుక్కుని మళ్ళీ శుద్ధి చేసుకునే రోజులు ఉన్నాయి మా దగ్గర. ప్రజలారా, మీ అందరు గమనించాలే. మీ పార్టీలో కూడా సేవ చేసేది మొత్తం మా మాలలే, బ్యానర్లు కట్టేది మాలలే, మీ పోస్టర్లు వేసేది మాలలే, వాల్ రైటింగ్ రాసేది మాలలే, మీకు జై కొట్టేది మా మాలలే, మీ వెనుక తిరిగేది కూడా మా మాలలే. గుర్తుంచుకోండి సోదరులారా, మహిళా సోదరులారా, మహిళలు మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక మన వాళ్ళందరం కూడా వెనుకబడి ఉన్నాం. ఇవాళ గమనించాలి. మీ అందరు గమనించాలి. ఇవాళందరూ మీ అందరూ ఈ రోజున సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇవాళ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ లోన్లు లేవు, ఒక దొరగారికి ఇచ్చారు. ఆ దొరగారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. ఆయనకు వాళ్ళ కులస్తులను తప్ప బయట వాళ్ళకి ఎవరికి ఏం చేస్తలేరు. ఇదా మాకు? వాళ్ళ వర్గానికి తప్ప వేరే వర్గానికి చేస్తలేరు. కడియం శ్రీహరి గారు ఉన్నారు, పెద్దవారు, ముఖ్యమంత్రి, మళ్ళైన ఉప ముఖ్యమంత్రి. అతను చేసింది ఏంటిది? మా మీద నగర యుద్ధబేరి అని ఆయన ప్రకటించడం ఏంటి? ఆయన కులం ఏంటిది? ఆయన ఎస్సీకిలా కాదని చెప్పి పోరాటం చేయంగానే, అందరూ బ్లాక్ మెయిల్ గా చేయంగానే వాళ్ళు ఎస్సీకి నేను సపోర్ట్ చేస్తున్నాను, మాదిగలకు సపోర్ట్ చేసి మమ్మల్ని అనగదొక్కడం ఏంటి? ఇదేమిటి న్యాయం? ఆయన ప్రజాప్రతినిధేనా? ఆయన ఒక వర్గానికే సపోర్ట్ చేస్తారా? అంటే ఇటు ఉన్నోళ్ళని చూడరా? ఉషా మేర కమిషన్ ఎందుకు వేశారు? ఇవన్నీ తెలుసుకోవాలి ప్రజలారా, మాల ప్రజలారా. మీరందరూ కూడా ఉద్యమం కావాలి. చెల్లమ్మలారా, కొంగు నడుముకు చుట్టాలే. తమ్ముళ్ళారా, అన్నల్లారా, మీరందరూ కూడా ఉద్యమానికి లేవాలి. మీరు ఈ రోజున మనం వాళ్ళతో కొట్లాలేని పరిస్థితిలో మన చేతిలో అంబేద్కర్ గారు మనకు ఒక మంచి పెద్ద ఆయుధం పెట్టారు. ఏం ఆయుధము? ఓటు ఆయుధం పెట్టారు. ఈ రోజున తెలంగాణ తెచ్చింది మనమే పోరాడి. చచ్చిపోయింది మన వాళ్ళే, కానిస్టేబుల్ చచ్చిపోయింది మన వాడే, లోపల స్టూడెంట్స్ చనిపోయిన వాళ్ళు మన వాళ్ళే, ప్రతి చోట్ల మన వాళ్ళే చనిపోయారు. ఇవాళ రైతులు కూడా కూలి పనికి వెళ్ళి ఆడ కూలి ఒక్కొక్కరికి ఎక్కడో అక్కడ ఎకరం పొలం 2 ఎకరాల పొలం ఉంటారు, పండక వాళ్ళు పురుగుల మందు తాగి చచ్చిపోయింది కూడా మన మాలలే. అగ్రకులస్తులు ఎవరు చావలేదు, ఈ రాజకీయ నాయకులు ఎవరు చావలేదు, చచ్చిపోయేదల్లా మనదే. ఆ రోజు ఇవాళ తమ్మినేని వీరభద్రం గారు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు. అయ్యా తమ్మినేని వీరభద్రం గారు, అయ్యా ఈ రోజున మీ ఏరియాలో, మీ నియోజకవర్గంలో కాల్పులకు చనిపోయింది ఎవరయ్యా? మా మాలలేనయ్యా. అది మీరు గుర్తుంచుకోవాలయ్యా. కాబట్టి ఇట్లా బీజేపీ నాయకులు కానివ్వండి, సిపిఐ నాయకులు కానివ్వండి, సిపిఎం నాయకులు కానివ్వండి, అలాగే టీఆర్ఎస్ నాయకులకు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానివ్వండి, టీడీపీ నాయకులకు కానివ్వండి, అయ్యల్లారా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే. మీ దగ్గర కూడా మా వాళ్ళు పనిచేస్తున్నారు, మా మహిళలు పనిచేస్తున్నారు, స్టూడెంట్స్ పనిచేస్తున్నారు, మా విద్యార్థులు పనిచేస్తున్నారు, అందరూ మీ దగ్గర పనిచేస్తున్నారు అయ్యా. మీ పార్టీలలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటేనయ్యా. ఈ రోజున మీరు ఆలోచించాలి. మేము ఎంత మట్టు డెవలప్ అయినాము, మేము ఎక్కడ అయినాము, కింద పడి ఉన్నాం.
మా పనులు కూలి పని, మాది బొందలు తీయడము, కర్రలు బెరవడము, ఈ కూలి పని చేసుకుని రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఒక్కొక్కడ ఉద్యోగాలు లేక